ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండములో శ్రీ గోపకుమారుడికి నారద మహర్షి బృందావనం యొక్క లీల గురించి వర్ణిస్తూ మహామహా ఋషులు పండితులు అందరూ కూడా భగవంతుడి యొక్క రాసలీల గురించి ఎక్కువ వర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహము అక్కడ వెదజల్లబడింది. కాబట్టి భీష్ముడు భాగవతంలో స్తుతించాడు. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానా కృతమనుకృతవచ్య ఉన్మదాంధా ప్రకృతిమగమన్ కిల యస్య గోపవధ్వః. ఈ నందనందనుడు చక్కటి సులలిత గతితోటి విలాసముతోటి రమణీయముకు హాస్యము ప్రణయ దృష్టిలచే గోప వధువుల మానమును వృద్ధి చేయుచుండును. వారును ఆ గర్వముచే గర్వితలై ఈతని గోవర్ధన ధారణమున్న అలౌకిక లీలలను అనుకరణము చేసి ఈతని ప్రకృతిని పొందిరి. రాత్రి శబ్దం వస్తుంది. ఓకే, గోపికల యొక్క ప్రేమ తన్మయత్వము ఐకాంతిక ప్రేమ లీల యొక్క స్వభావమునందే అభివ్యక్తమగుచుండును. గోపికలు భగవంతుడికి ప్రేమలో తన్మయత్వం చెందారు.
అదేమిటిరా భగవంతుడి యొక్క ఐకాంతిక ప్రేమ లీల. అది స్వాభావికంగా వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే అన్ని విధములా కూడా భగవంతుడికి వాళ్ళు ఆత్మసమర్పణం చేసుకొని భగవంతుడి యొక్క ప్రీతి కోసమే, భగవంతుడి యొక్క ఆనందము కోసమే వాళ్ళు అలంకరించుకున్నా ఏమి చేసినా కూడా. అందువలన వారు శ్రీకృష్ణుని యొక్క వివిధ లీలను అనుకరించుతుందరు. అందుకనే ఆ భగవద్ప్రేమ పరిపూర్ణముగా ఉన్న కారణంగా వాళ్ళు భగవద్లీలని అనుకరణం చేయగలుగుతున్నారు. ఇంకా విరహోత్కంఠ యొక్క ప్రాచుర్యము చే ఏ ఏ భగవల్లీలా విషయమును గానము చేసిరో ఆయా లీలల అనుకరణమును కూడా చేసిరి. ఆ భగవంతుడు అంతర్ధానమైపోతే భగవంతుడు యందు విరహముచే ఉత్కంఠ కలిగిన వారే వాళ్ళు ఆ భగవంతుడి లీలను కీర్తించారు. లీలా విషయములను వాళ్ళు గానము చేశారు. ఆ గానము చేస్తూనే వాళ్ళకి తెలియకుండానే ఆ భగవంతుడి యొక్క లీలను వాళ్ళు అనుకరణము చేశారు. ఎందువలన చేశారట వాళ్ళు? అది తాదాత్మిక అనగా వారు చిత్తం ప్రగాఢ రూపముగా కృష్ణుని యందు ఆసక్తమై ఉన్నందున వాళ్ళు కృష్ణమయులయ్యారు. కృష్ణుడు అయిపోలేదు వాళ్ళు. ఎవరైతే మాయావాదం చెబుతూ ఉంటారో వాళ్ళు భాగవతం చదివితే వాళ్ళు ఎవరైనా చెబుతారు. కృష్ణుడి యందు వాళ్ళకి ఎంత ప్రేమగా ఉందో వాళ్ళు కృష్ణుడు అయిపోయారు. కృష్ణుడు అవ్వలేదు వాళ్ళు. పరిపూర్ణమైన భగవంతుడి యందు ప్రేమ వారి చిత్తములో ఉన్న కారణముగా ప్రగాఢ రూపమైనటువంటి ఆ కృష్ణుని యందు ఆసక్తి ఉన్న కారణం వాళ్ళు కృష్ణమయులయ్యారు. కృష్ణమయులు వేరు, కృష్ణులు అయిపోవడం వేరు. అంతా విష్ణుమయం జగత్తు అంటే విష్ణు అయిపోయాడా? విష్ణువు యొక్క శక్తి ప్రభావం చేత జగత్తంతా నడపబడుతోంది. ఆ విధముగానే వాళ్ళు కృష్ణ ఇచ్చ ప్రకారము చాలితులు అవుతున్నారు. చాలితులు అంటే నడవబడుతున్నారు. కాబట్టి వాళ్ళు కృష్ణమయులయ్యారు. అందువలన వారు కృష్ణలీల యొక్క అనుకరణము చేసిరి. అందుకని ఆ తన్మయత్వం చేత కృష్ణ యొక్క లీల వల్ల అనుకరణం చేయగలిగారు. రహస్యం ఏమిటంటే ఇక్కడ శ్రీకృష్ణునితో అచింత్యమగు అభేదము స్ఫురించలేదు. ఇక్కడ భగవంతుడు కూడా అభేదం ఉండడానికి వీల్లేదు. చాలామంది అక్కడ అభేదం చెబుతూ ఉంటారు. అభేదం లేదు చెబుతారు వాళ్ళు. భేదము లేదంటారు. వాళ్ళు కృష్ణ అయిపోతూ ఉంటారు. కానీ అక్కడ అర్థం అది కాదు. కృష్ణోహం పశ్యత గతిం లలితమితి భాగవతములో దానికి వ్యాఖ్యానం చెబుతున్నారు. ఇందాక మన శ్లోకం చదివే కదా, లలిత గతి విలాస హల్కువాస అని చెప్పి అక్కడ కృష్ణోహం పశ్యత నేను కృష్ణుడిని చూచి తిని, కృష్ణుడిని అహం నేను పశ్యత చూచి తిని, గతిం లలితమితి ఆయన గమనము చక్కగా ఎంతో లాలిత్యముగా ఉంది. రమణీయంగా నడుస్తున్నాడు, విహారంగా నడుస్తున్నాడు అని అర్థం అన్నమాట. నేను కృష్ణుడను, నా లలితగతిని చూడుము. మళ్ళీ ఇంకొక అర్థం ఏమిట, నేను కృష్ణుడిని వాళ్ళు అంటున్నారు అనుకో. కృష్ణ అయిపోలేదు, ఇప్పుడు చక్కగా నేను కృష్ణుని నడుస్తున్నాను, సరిపోయిందా అనుకరణం అన్నమాట. ఆ విధంగా చేస్తున్నారు. మన వచనములతో తమ యందు కృష్ణ సాధన కొరకే ఆయా శబ్దమును ప్రయోగించి అది వాడములో భగవంతుని పొందడము కోసమే వాళ్ళు అవన్నీ ఉపయోగించారు. అందువలన వీరిని లీలాఖ్య అనుభవం అందరు. ఇటువంటి విషయాన్ని లీలాఖ్య అనుభావము, లీలలు అని చెప్పబడేటువంటి అనుభావములు అన్నమాట. ఇవి భక్తి సింధువులో ఈ భావాల గురించి చాలా ఎంతో విపులంగా చర్చించారు. మనం భక్తి అనుకుంటాం. అసలు భక్తిలో ఎన్ని రకమైనటువంటి స్థాయిలు ఉన్నాయి, అందులో మళ్ళీ ఎన్ని రకమైనటువంటి అందులో ఆకర్షణలు ఉన్నాయి, గొప్పతనం ఉంది అందులో, వ్యత్యాసం అన్నమాట. అవన్నీ కూడా అందులో చక్కగా వర్ణించారు. అందులో ఒకటి ఇది లీలాఖ్య అనుభావము. ఉజ్వల నీలమణి అనే గ్రంథములో లీలాఖ్య అనుభావము అనిన ఇట్లు వ్రాసిరి. ప్రియానుకరణం లీలా రమ్యైర్వేష క్రియాదివి. రమణీయ వేషము క్రియాదుల ద్వారా ప్రియజనుడి యొక్క అనుకరణమును లీలాఖ్య అనుభవమందరు. రమణీయముడు వేషముల ద్వారా, క్రియాదుల ద్వారా. క్రియ అంటే పనీలుగా లీలన్నమాట. అటువంటి వాటి ద్వారా అనుకరణము చేయడాన్ని లీలాఖ్య అనుభవం అందరు.
నాటకాలు వేస్తూ ఉంటారుగా. లేవు పూర్వం నాటకాలు ఉండేవి. రాత్రి 9 మొదలు పెడితే 4 అయిపోయేది. ఆ కృష్ణుడు మళ్ళీ 3 రకాల కృష్ణుడు ఉంటారు. వాళ్ళ యొక్క పద్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 3 రకాల కృష్ణులు వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు కనుక సరిగా కనుక ఆ లీలను తెలుసుకోకపోయినట్లయితే, అందులో నిమగ్నం కాకపోయినట్లయితే వాళ్ళు వేసిన నాటకం వ్యక్తి కట్టదు, ఆదరతర ప్రజలు కూడా ఆ తన్మయత్వం కలగాలి. ఆ విధంగా గోపికలు భగవంతుడు రమణీయ వేషములను, ఆ వేషం కూడా ఆ విధంగా ఉంటుంది. మామూలు కొంతమంది చెప్తుంటారు ఏకపాత్రమే అవి నేను వేషం ఉన్నది ఏమో చెప్పేస్తూ ఉంటారు. అదంతా వ్యక్తి కట్టదు. అక్కడ చూసేవాళ్ళకి ఆ చెప్పేదెవరు తెలియాలి. చెప్పేవాడి చేతిలో బాణం పెట్టుకుని కృష్ణమూర్తి ఎలా ఉంటుంది? ఆ పాత్రకి అనుగుణముగా అటువంటి అలంకారాలు ఉండాలి, రమణీయ వేషం ఉండాలి, క్రియలు కూడా ఆ విధముగా ఉండాలి. ఆ విధముగా చేయడం ద్వారా ప్రియజనులు ఆ పాత్రను నీకు ప్రీతి కలిగి ఉండాలి. రాణింపు ఉండదు. ఏదో చేసుకుని అయిపోయిందంటే వెళ్ళిపోయాం, డబ్బులు ఇచ్చారు పుచ్చుకున్నాం, తప్పటి కూడా వర్షమోనారు అయిపోయింది. అది అనుకరణం అనేటువంటిది లీలాక్ష అనుభావము. అది గోపికలే చేయగలిగారు. భగవంతుడు ఎందు పరిపూర్ణ ప్రేమానురాగం ఉన్న కారణముగా కృష్ణ తన్మయత్వం చెందిన కారణం కూడా అనుభవించి చేశారన్నమాట. కాబట్టి వాడు చేసేటువంటి ఆ లీలాక్ష అనుభావముని, దానికి నిర్వచనం ఏమిటా? రమణీయ వేషము క్రియాదుల ద్వారా ప్రియజనుల యొక్క అనుకరణము. ముందు మనకి ఆ ఎవరిని అనుకరణ చేస్తారో వాళ్ళ యందు ప్రేమ కలిగి ఉండాలి, ప్రియం కలిగి ఉండాలి. తర్వాత రమణీయ వేషం సరిగ్గా అదే వేషం కలిగి ఉండాలి. అట్లు క్రియలు చేయగలగాలి. క్రియ చెయ్యాలి అంటే లోపల భావం శుద్ధం లేకపోతే రాదు. మనకి అనుకరణ ఎలా వస్తుందంటే లోపల అటువంటి భావం మనలో ఉంటేనే చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి అంత లోతైన విషయం ఉన్న కారణముగా గోపికలు కృష్ణుని అనుకరణం చేయగలిగారు. ఈ లీలాఖ్య అనుభవమే లీల యొక్క అనుకరణము. ఉదాహరణకు ఒకరు పూతన యొక్క అనుకరణము చేయించుండేది. ఆ గోపికలు ఏం చేశారట? ఒకళ్ళు పూతన అనుకరణం చక్కగా వయ్యారమ్మగా ఒప్పుకుంటూ రావడము, అసుర స్వభావం లోపల ఉన్నా కూడా అనుకరిస్తున్నారు. అట్లయినను ఆమె తన భావమునందు అవస్థితిగా నుండియే కేవలము పూతన వలె ఆచరిస్తుండెను. ఆ పూతన భావం అక్కడ రాలేదు. పూతన భావం ఎటువంటిదిరా? దుష్టభావం. అది బాలఘాతిని. లోపల ఆమె యొక్క ఉద్దేశం ఏమిటంటే పాలు తాగే పసిపిల్లల్ని పాలు ఇచ్చి చంపేయడం, రుధిరాసన, రక్తం తాగుతుంటుంది. అంత దుష్టస్వభావం లోపల ఉండి పైకి మాత్రము ఒక పతివ్రత స్త్రీ ముత్తైదువలే వచ్చేసింది. వీళ్ళు కూడా ఆ విధముగా ముత్తైదువలే వస్తున్నారు. కానీ లోపల భావం మాత్రం వీళ్ళకి పవిత్ర భావం ఉంది. భగవంతుడి ప్రేమ ఉంటే ఇవన్నీ వస్తాయా? కానీ కృష్ణుడికి లీలలు అనుకరణ చేయారు కాబట్టి ఒకళ్ళు పూతనగా వచ్చారు. కాబట్టి ఒకళ్ళు ఆ విధముగా స్వభావమునందు తన భావమునందు అవస్థితిగా నుండి, తన భావం ఏ భావం వాళ్ళది? ఎవరిది? గోపికలది చెప్పేది. తన భావమునందు అంటే ఎవరితో అనుకరణ చేస్తున్నారో వాళ్ళ భావం. ఇక్కడ అనుకరణ ఎవరు చేస్తున్నారు? గోపికలు. గోపికల భావం ఏమిటి? ప్రేమభావం. భగవంతుడిని వాళ్ళు ప్రేమతో. కాబట్టి అది అలాగే ఉంది, అందులో మార్చలేదు. అది ఉండదు అన్నమాట, మార్పు ఉండదు. కాబట్టి ఆ హోమదు అవస్థితి అందులో భావంలో ఉంటేనే కేవలము పూతన వలె ఆచరించారు. వాడు పూతన వలె ఇమిటేట్ చేశారంతే. పూతన వలె విరుద్ధ భావముచే ఆవిష్టము కాలేదు. అక్కడ ఆ భావం ఆవిష్టం అంటే ఆవిష్టంతో చేయడం అది లేదు. అలా వస్తుందంటే కొండకి పోతుంది లేలా. వెనకటి కావడం హిరణ్యకశిపుడు ఒకడుగా ఉంటే నరసింహస్వామి ఒకడు వచ్చాట. ఆ నరసింహస్వామి అంటే కూడా ఆయన ఒక రూపం ఎలా వచ్చిందంటే అసలు తన్మయత్వం అయిపోయి నిజంగా లాగేశాడు. వాళ్ళు తెరలేకపోతున్నారు. అది రక్తి హోమా ఇంకా వెంటనే తెరవేళ్ళ మరి వచ్చి దేవతలతో కూడా వచ్చి పాడాలి, ఆయన ఒక రూపం తగ్గించాలి. ఇంత పెద్ద తత్వంగా ఉంది. అదేమో ఆపితేనేమో రసాభాసం అయిపోతుంది. ఆపకపోతే హిరణ్యకశిపుడు నిజంగా చచ్చిపోతాడు. ఇక్కడ అటువంటి భావం రాలేదన్నమాట. విరుద్ధ భావముచే ఆ విరుద్ధ భావం వాళ్ళకి రాలేదు. ఇతర అనుకరణమనిన వ్యాఘ్రభీతిగ్రస్తుడైన వ్యక్తి
ఎట్లు తన ప్రాణభయము చే ఉన్మత్తుడై ఆ వ్యాఘ్ర చేష్టలను అనుకరణము చేయును. పెద్ద పులి చేత తనుపడ్డాడు, భయపడ్డాడు. అది ఎలా ఉందో ఆయనకి తెలిసిపోయింది. ఇంటికి వచ్చాడు, చెప్పలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడట, ఆ పెద్ద పులి భావాలు చెప్తూ ఉంటాడు. నోట మాట రాదు, ఆ పులి ఏ విధంగా తరువు వచ్చా చూపిస్తూ ఉంటాడు. ఆ విధముగా మాత్రమే వీళ్ళు చూపించారు తప్ప వీళ్ళు పూతన భావం వాళ్ళకి రాలేదు. అట్లు ఒక గోపిక శ్రీకృష్ణమయీ అయి పూతనాదుల నుండి ఆ శ్రీకృష్ణుని సంభావితమగు భయము చేత ఆ పూతన అనుకరణము చేసినది. ఆ పూతన యొక్క చేష్టకి భయపడి దాన్ని చూపిస్తుంది అన్నమాట. కావున ఆ అనుకరణము కృష్ణాత్మిక వశము చేయని స్వీకరింపబడును. అనుకరణము కూడా పూతన అనుకరణము చేసిన, మిగతా అసురుల యొక్క అనుకరణ చేసినా కూడా అవన్నీ కూడా భగవంతుడి యందు ప్రేమావిష్టమై ఉన్న కారణంగా చేసింది తప్ప చూపించాలని కానీ అనుకరణ చేయడం అక్కడ లేదండి. అంత కావాల్సిన భావం వాళ్ళలో ఉందన్నమాట. ఇది ప్రేమ విరుద్ధ భావం కాదు అని తెలుసుకోవాలి. ఇక శ్రీకృష్ణుని ఆచరించువారు కూడా భావత శ్రీకృష్ణుని అనుకరణమును మాత్రమే చేయుచుండిరి. వాళ్ళతో అనుకరణ మాత్రమే చేస్తున్నారు, కృష్ణుడు అయిపోలేదు వాళ్ళు. ఎప్పుడు అవరు. కాబట్టి ఇక్కడ అచుంత్య భేదాభేదం అంటే అది. మధ్వాచార్యుల పిల్లలు ఎవరు చూపిస్తూ ఉంటారు. జీవుడు భగవంతుడు ఇద్దరు ఎప్పుడు కూడా వేరు, ఇప్పుడు కూడా కలవరు, ఒకటవరు. అంశం ఉన్నా ఒకడైపోతాడు. కొంచెం ఏమిటంటే ఆ శక్తి లేకుండా వీడు పనిచేయలేడు, ఏది పనిచేయదు. అందుకనే భగవంతుడి యొక్క తటస్థశక్తి జీవుడు. తటస్థశక్తి జీవుడు. మనం తటం నుంచి పుట్టాం, కానీ గోపికలు మాత్రం తటస్థశక్తి కాదు, వాళ్ళు కాయవ్యూహం అంటారు వాళ్ళని. అయినా కూడా అటువంటి కాయమైన వాళ్ళకి భగవంతుడు తేడా ఉంది. మనం ఎక్కడ ఇంకా మనం విభిన్న అంశం, వాళ్ళు స్వాంశములు. అయినా కూడా భగవంతుడితో వాళ్ళకి ఏకత్వం ఉండదు. మనం పూర్తిగా విభిన్న అంశంలో. కాబట్టి జీవుడు ఇప్పుడు కూడా భగవంతుడు అవలేడు. ఇక్కడ వీళ్ళు అనుకరణ చేశారంటే అది కేవలము భగవంతుడి యందు ప్రేమానురాగం ఉన్న కారణముగా వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు అవునన్నమాట. వారు శ్రీకృష్ణుని విహార విభ్రమలు కావున కృష్ణుల వలె ఆచరణము అనగా విహారమునందు ప్రవృత్తులయ్యిరి. వాళ్ళు భగవంతుడితోటి ఇంతసేపు కూడా విహారము చేశారు. వాళ్ళు రాస విహారం అన్నమాట. ఆ విహారము చేసి అందులో విభ్రములై ఉన్నారు అంటే అందులో చక్కగా వాళ్ళు ఆ భావములో పరిపూర్ణంగా ఉన్నారన్నమాట. అందుకని వాళ్ళు కృష్ణ వల్ల చేయగలుగుతున్నారు. అయినను తమ రత్యాఖ్య భావము ద్వారా ఆవృతులై కాదు. భగవంతుడు విహారం చేశారు తప్ప అందులో భగవంతుడు రతి ఉంది కానీ చేయలేదు. చాలా లోతైన విషయాలకు అంత అర్థం అడిగి చెప్పలేను కూడా నేను. ఇంకా ప్రీతి సామ్యముచే కృష్ణభావాన్ని పొంది ఆ కృష్ణుని యొక్క అనుభవనీయమగు భావ నిబంధనమును అని తెలుసుకొనవలెను. ఉదాహరణకు, ఓ సకులారా, మీ యొక్క విహారమునకు ఆస్పదుడగు ఆ రాసరసికుడును నేనే. భగవంతుడు అంటున్నాడు అన్నమాట. ఎవరి కొరకు మీరు ఉత్కంఠితులై ఆకులులైరో ఆ శ్రీకృష్ణుడు నేనే. తర్వాత ఆయన మధ్యలో మళ్ళీ ఆవిర్భావం అవుతాడు. తాసాం ఆవిర్భౌరి స్మయమాన ముఖాంబుజ అని చెప్పి ఆ భగవంతుడు వాళ్ళ మధ్యలో ఆవిర్భవించారు. కానీ వాళ్ళు బాగా పడుతున్న వాళ్ళు ఏమి తీసుకుంటూనే పోతున్నారు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు అన్నమాట, మీరు ఎవరి కోసం అయితే ఉత్కంఠులై వెతుకుతున్నారో, వ్యాకులై ఉన్నారో ఆ కృష్ణుడు నేనే వచ్చాను చూడండి అన్నాడు. అనగా స్వయం శ్రీకృష్ణుడు ఎట్లు విహరించునో వారితో తమ విహార సరదృశ్య సంపాదన పూర్వకముగా సాక్షాత్ శ్రీకృష్ణుడే స్వీయ విహారాస్పద సామగ్రిని తీసుకుని విహారమున ప్రవృత్తుడయ్యను. ఆ భగవంతుడు కూడా వాళ్ళు విహార సామగ్రి, భగవంతుడు విహారం చేసిన అధికారం వాళ్ళకి మాత్రమే ఉంది. ఎవరికి? గోపికలకు మాత్రమే ఉంది, ఎవరికి లేదు. అందుకనే
ఆయన మురళి వాయించడానికి కూడా మురళి వాదనం పక్కన ఉన్నటువంటి బలరాముడికి వినపడలేదు, యశోదకి వినపడలేదు. అది వినపడకుండా ఉంటుందంటే ఏమైనా పక్కన కట్టి దూరికి వాడు ఏమైనా పోస్ట్ చేశాడా, ఇటువంటి ఏమైనా మాధ్యమంగాను లేదు, మామూలుగానే వాయించాడు. అయినప్పటికీ ఎవరికైతే అటువంటి భావ సంపద ఉందో వాళ్ళు మాత్రం వినగలిగారు. దానికి వాళ్ళ కదలిక వచ్చి బొమ్మల వెలికి వచ్చింది. ఇంకా చెప్పడానికి ఎవరికీ చెప్పుకోవడం ఉండదు. ఇంకా కాలు కింద ఎందుకు దొక్కుతున్నారు, ముళ్ళున్నాయా రప్పలున్నాయా అనేటువంటి ఏమి ఉండదు. ఇంకా అలాగా ఒక మాంత్రికుడు ఆకర్షించిపోతూ ఉంటాడు వశీకరణం. ఆ విధంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడు యొక్క మురళిగానే వశీభూతులైపోయి వాళ్ళ ప్రమేయం లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు. కొంత రాత్రి నిద్రలో నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకేం తెలీదు. వీళ్ళు ఆ భగవంతుడి యొక్క వంశీ రవములకు ఆఖరమైన వాళ్ళ యోగ్యత ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే దాని ద్వారా ఆకర్షితులు వెళ్ళారన్నమాట. కాబట్టి వాళ్ళు విహారాస్పద సామగ్రి అన్నారు. వాళ్ళని విహారము చేయడానికి అధికారం ఉన్నటువంటి వాళ్ళు సామగ్రులు, వాళ్ళతో మాత్రమే వాళ్ళు విహారము చేశాడు. తాస్తథైవాహురన్యోన్యం కౌరవేంద్ర పురస్త్రియః పశ్యంత్యో భగవంతం తం గచ్చంతం స్వపురం తతః. అటు యోగ్యత లేదు కాబట్టే లక్ష్మీదేవి కూడా లభించలేదు. భీష్ముని మాటకేమి అంటే ఎవరు చెప్తున్నాడు, భీష్ముడు స్తుతించాడు. ఆయన వెళ్ళిపోతూ భగవంతుడు చక్కగా చూస్తూ ఆ కృష్ణునిగా స్మరణం చేసుకుంటూ కృష్ణుని వర్ణించకుండా వీళ్ళని వర్ణిస్తున్నాడు. మొట్టమొదటేమో అదేదో నువ్వు పాండవుడు అండి అర్జునుడు నువ్వు కాపాడావు, నువ్వు శపథం చేయవు, నేను అస్త్రం పట్టణం శపథం చేశావు. కానీ భీష్ముడి యొక్క ఆయనప్పటికీ ప్రతిజ్ఞ చేశాడు, నేను కృష్ణుడు చెబుతా అస్త్రం పట్టిస్తానని చెప్పి భీష్ముడు శపథం చేశాడు. కృష్ణుడు ఏమో అస్త్రం పట్టని చెప్పి ఆయన ముందు అందరికీ మాట ఇచ్చాడు. అయినప్పటికీ కూడా భీష్ముడి కోసం అని చెప్పి తన యొక్క వాగ్దానం తన యొక్క లేదా అది ఏమంటారు ఉట్టు దాన్ని ఉల్లంఘించాడు అనమాట, పక్కన పెట్టాడు. ఆయన భక్తుడి యొక్క ప్రతిజ్ఞ కోసం తన ప్రతిజ్ఞని పక్కన పెట్టాడు. జ్ఞానహీనలకు కౌరవేంద్ర పురస్త్రీలు కూడా శ్రీ భగవానుడు హస్తినాపురము నుండి ద్వారకకు వెళ్ళిన సమయమున అతనిని చూచి పరస్పరము వార్తాల ప్రసంగం ఇటు చెప్పారు. భీష్ముడు పితామహుడు మహాభాగవతుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన చక్కగా వర్ణించాడు భగవద్ లేరండి. కానీ కౌరవ స్త్రీలు వాళ్ళకి ఏం తెలుసు, ఎంతసేపు లోపల ఉంటారు. రాజకన్యులు అంటే వాళ్ళు అంతపురంలో బయటికి రారు. వాళ్ళు మిగతా గోపికలు వెళ్ళినట్లయితే వాళ్ళు పనులు చేసుకోవడం వాటి ఇంట్లో బయటకు వస్తూ తిరుగుతూ ఉంటారు. భగవంతుడు చూశారు, వాళ్ళు భగవంతుడు విన్నారు. కానీ కౌరవులకి ఏం తెలిసిన వాళ్ళకి ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా వాడు భగవంతుడు హస్తినాపురములు కొంతకాలం ఉండి మళ్ళీ ద్వారక వెళ్ళేటప్పుడు ఆ పురస్సులందరూ కూడా భగవంతుడిని చూసి పరస్పరం ఒకరితో ఒకరిగా చెప్పుకుంటున్నారట. ఎవరు చెప్పుకున్నారు, నూనం వ్రత స్నానహుతాదినేశ్వర సమర్చితో హ్యస్య గృహీత పాణిభిః పిబంతి యాః సఖ్యధరామృతం ముహుః వ్రజస్త్రియః సన్ముముహుర్యత్ దాసయః సన్ముముహుర్యదాసయాః. ఓ సఖీ, వ్రజాంగనలు పూర్వజన్మమున ఎన్ని పుణ్యతీర్థములు అవగాహనము చేశారో. ఇట్లునేమో పాండవుల యొక్క కార్యం కోసం ఆయన వచ్చాడు హస్తినాపురానికి. పని అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, ద్వారకే వెళ్ళాలి. అది పెద్ద సంసారం ఆయనకి. అందరూ ఆయన మీద ఆధారపడ్డారు. వస్తానని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళపోతే అలాగే మరి చక్కగా ఆయన అర్జునుడు తోటి వస్తున్నాడు అన్నమాట. ద్వారకి వస్తుంటే అక్కడ కూడా సాగరంపుతాడు కదా. వాళ్ళందరూ కూడా చక్కగా అలంకరించారు కృష్ణుడిని. సహజముగానే ఆయన అలంకారం అంత అందంగా ఉంటాడు. ఆయన తేజస్సు విరిగి చక్కగా వెళుతూ ఉంటే ఆయన చూడటం కోసం అందరూ కూడా కొంతమంది మేడలు ఎక్కారు, కొంతమంది చెట్లు ఎక్కారు. ఏ పురుషులు అంతమంది అంతర్పురంలో ఉండి పైన మహల్ నుంచి చూస్తున్నారు అనమాట, బాలకిలో నుంచి చూస్తున్నారు. చూసి ఒకళ్ళు అనుకుంటారు, చూసారా సఖి ఎలా ఉన్నాడు కృష్ణుడు, ఏమిటిట ఈయన చక్కగా బృందావనంలో ఉన్నాడు, ద్వారకలో ఉన్నాడు. అంతేకాకుండా వ్రజాంగనలు ఆ బృందావనంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా వాడు పూర్వ జన్మలలో ఎన్ని తీర్థాలలో కూడా అవగాహన చేశారో, ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసేటువంటి పుణ్యం లభిస్తుందో.
ఎన్నెన్ని వ్రతముల అనుష్ఠానము చేశారో. ఉన్నాయి లేదా? పూర్వం చేయించేవారు. మంచి భర్త రావాలి, సంతానం బాగుండాలి అని దానికోసం చేయించేవారు వ్రతాలు అవన్నీ. ఇదిగో ఊరిగా ఇక్కడ కూడా ముక్కుముడి చేస్తున్నారు. నేను అవన్నీ చేయడం వల్ల, వ్రతాచరణ చేయడం వల్ల కుటుంబము సుఖ సౌఖ్యాలతో వాళ్ళు విడుతారు. వాళ్ళ పుత్రులతో మంచి దీర్ఘాయుష కలిగి ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ చేసేవారు అన్నమాట. చేయకపోతే అవరు వాళ్ళకు నియమ ప్రకారం వాళ్ళ జీవితం వ్యాపన చేస్తారన్నమాట. అందులో కొంత రహస్యం ఉంటుంది, కొంత సాధన, విశేషముగా వాళ్ళ యొక్క జీవిత చర్య, దైనందిన చర్య కూడా కొంత పెద్ద తర్వాత స్నానం చేయడం అవన్నీ ఉంటాయి, మడిగట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. వాటిలో కొంత ఆత్మస్థైర్యము, పవిత్రత ఇవన్నీ ఉంటాయన్నమాట. దాని ద్వారా చక్కటి ఆలోచనలు రావడము, టెన్షన్లు లేకుండా చక్కగా ఉంటారు. ఆ విధంగా చేసుకునేవారు అన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్ని వ్రతాలు చేశారో, ఎంత అనుష్ఠానం చేశారో, ఎన్ని పుణ్యతీర్థములో వాళ్ళు స్నానం చేశారో, దాని ఫలితముగా ఈరోజు ఈ భగవాన్ని అర్చించరో కదా. కారణము వారి భాగ్యమున శ్రీకృష్ణ కరకమల స్పర్శ కలిగినది. వాళ్ళ భాగ్యం ఉన్న కారణంగా భగవంతుడు అంతకు మామూలుగా చూడడం, నమ్ముకోవడం, రకరకాల మాట్లాడడం సరిపోయింది. కానీ ఒక్క రాసలీలలో మాత్రమే భగవంతుడు వాళ్ళ భుజముల మీద తన యొక్క కరపద్మాన్ని సమర్పించి వాళ్ళతోటి నాట్యం చేశాడు. కాబట్టి ఎంత గొప్ప పుణ్యము సుకృతి లేకపోయినట్లయితే శ్రీకృష్ణుడు యొక్క కరస్పర్శ వాళ్ళకి కలుగుతుంది. విశేషముగా వారు తన్మయులై నిరంతరము ఈతని అధరామృతమును పానము చేయిస్తుంది. ఇప్పుడు పలికిస్తున్న భగవంతుడు చిన్న నవ్వుతూ ఉంటాడు. ఆ విధముగా ఆ వాక్య అమృతాన్ని వాళ్ళు నిరంతరము పానము చేస్తూ ఉండేవారు, చేస్తూ ఉంటారు, చేస్తున్నారు కూడా. శ్రీకృష్ణుడు కూడా వారి అధరామృత పానమునందు ఆశ కలిగి ఉండును. కృష్ణుడు కూడా వాళ్ళు పలికే మాటలు వినడం కోసం ఇంకా రహస్యమైన మాటలు వినడం కోసం అంతర్ధానం అయిపోయాడు. ఉండి వాళ్ళ హృదయాలను ఉంటూ అని కూడా విన్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చెబుతున్నారు? నారదుడా, ఉద్ధవుడా? ఎవరు చెప్తున్నాడు? గోపకుమారుడు చెప్తున్నాడు. మాడుతాడు అవన్నీ విన్న గోపకుమారు ఏమంటున్నాడు? శ్రీ గోపకుమార ఉవాచ ఏవం వదన్ స భగవాన్ పరిరబ్ధవాన్ మాం ప్రేమాధికంప పులకాశ్రుతరంగమగ్నః దృష్ట్వా రసైస్తదను వర్ణనలోల జిహ్వం నృత్యం విచిత్రమగమత్ వివిధామవస్థాం. శ్రీ గోపకుమారుడు పలుకుతున్నాడు. ఎవరితోట? బృందావనములో ఆ మాధుర విప్రుడు రాముడు చెప్తున్నాడు. ఈ విషయమును చెప్పుతూ భగవాన్ శ్రీ నారదుడు నన్ను ఆలింగనము చేసిన విధంగా చెబుతూ ఈయన గోపకుమారుడు అతన్ని కౌగులించుకున్నట్ట నారద మహర్షి. అంత యోగ్యత ఈయన ఉంది కాబట్టి, ఈయన కూడా ప్రతిపరికరం కాబట్టి కౌగులించుకున్నాడు. వెంటనే అశ్రు కంప పులకాది ప్రేమ సాగరము యొక్క తరంగమాలచే పరివ్యాప్తుడయ్యను. ఇప్పుడు గోపకుమారుడి స్పర్శ తగిలిందో ఆ భగవత్ ప్రేమ ఆయనలో పూర్తిగా సంచారం అయింది. దాంతో అశ్రువులు రావడం, కంపనము రావడం, పులకము ఆయన ప్రేమ సాగరములో తరంగమాల అన్నమాట. ఇవన్నీ తరంగములో అష్టసాత్విక వికారాలు, 8 రకాల సాత్విక వికారాలు ఉంటాయి. మామూలుగా వికారాలు ఉంటూ ఉంటాయి. అది తామసిక వికారాలు, రాజసిక వికారాలు. ఇవి మాత్రం సాత్విక వికారములు. వికారం అంటే భ్రాంతి కాదు, శారీరకము మిగతా 2 మార్పులు అన్నమాట. అది భగవంతుని యందు ప్రేమ అంటే సాత్విక వికారాలు కలుగుతాయి. కళ్ళ మట్టు నీళ్లు రావడం, ఒళ్ళు గగుర్పాడు అవ్వడం, కంఠం వృద్ధం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఒకసారి నారద మహర్షి శరీరంలో తరంగమాలే వచ్చాయన్నమాట. తరువాత గోపీ ప్రేమోత్సవము చే పునర్వర్ణనమునకు ఉన్ముఖ విలోలమగు తన జిహ్మను దంతముల ద్వారా దంశనము చేయుచు నృత్యము చేయుచు విచిత్రమగు భావదశను పొందెను. ఇంకా ఆయన చెప్పాలని అనేటువంటి ప్రయత్నం లేకపోయినా కూడా నారిక పలుకుతోంది.
భగవంతుడు నామం చెయ్యగా 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 ఆ భక్తుల యొక్క ప్రమేయం లేకుండానే నామం పలుకుతూ ఉంటుంది. శరీరంలో రోమాలు కూడా నామం పలుకుతూ ఉంటాయి. అర్జునుడు శరీరం నుంచి ఆ విధంగా ధ్వని వచ్చింది. హనుమంతు రోమను రామామం వస్తూ ఉంటుంది. అంత పరిపూర్ణముగా అందులో శాచురేటెడ్ సంతృప్తి పొందింది అనమాట. ఇంకా భగవన్ నామం తప్ప అక్కడ ఏమి ఉండవు. మనం పలికే పలుకు వరదల్లో కొట్టుకుపోతున్న బట్టిలో కొట్టుకుపోతూ ఉంటుంది, నిలబడదు. మనం చేసిన నామం జపం నిలబడాలి. అందులో నిలబడే కాకుండా అంతా కూడా అది వ్యాపించిపోవాలన్నమాట, సంతృప్తి చెందాలి. అప్పుడు వచ్చే నామానికి విలువ ఉంటుంది. మనం పలికే పలుకు ఏం పలుకు? నారద మహర్షికి అది సంచారమైన కారణముగా ఆయన గోపికల యొక్క ప్రేమోత్సవము చేత మళ్ళీ అది చెప్పడం కోసం నాలుక ఊళ్ళూరుతుంది అనమాట. అది నాలుగు పళ్ళయం నొక్కాడు అనమాట చెప్పదని చెప్పి. మరి పలకుండా నాలుగు చెబుతుంటే నాలుగైదు పళ్ళతో అదిగు పెట్టి అప్పుడు ఆయన చక్కగా నాట్యం చేస్తున్నాడు, నృత్యం చేస్తూ ఒక భావదశని పొందాడు నారద మహర్షి. క్షణాత్ స్వాస్థ్యమివాసాద్య దృష్ట్వా మాం దీనమానసం సాంత్వయన్ స్లక్ష్ణయా వాచా మునీంద్ర పునరాహసః. క్షణకాలం నాశనం చేసిన తర్వాత మళ్ళీ కాస్త బాహ్య జ్ఞానం పొందినవాడై దైన్యముగా దీనముగా ఉండడం నన్ను చూశాడు. ఒకసారి ఎవరిని? గోపకుమారుడు చూశాడు. నా దీనముకు మానసమును అవలోకించి గోపకుమారుడికి మానసిక స్థితిని మళ్ళీ తెలుసుకొని ఆయన మధుర వాక్యములతో ఓదార్పు పూర్వకముగా ఆ మునీంద్రుడు మరల చెప్పనారంభించాను. ఆ గోపకుమారుడిని ఓదారుస్తూ, ఎందుకు ఓదార్పు కావాలట ఆయనకి? లోపల బాధగా ఉంది. ఎవడు ఆ మదన గోపాలను చూడలేదు, ఇంకా ఆయన పరివారం దర్శించాలి, వాళ్ళతో పాటు లీలలు చేయాలి, లీలలు చూడాలి, లీలలో పాల్గొవాలి, రెండు ఉండాలన్నమాట. దానికోసం ఆయన అటువంటి లోపల కోరిక ఉన్న కారణముగా ఆయన మనసును తెలుసుకుని మధురమైన వాక్యములతో ఓదారుస్తూ నారద మహర్షి గోపకుమారుడు ఈ విధంగా అన్నాడు. శ్రీ నారద ఉవాచ ఇదంతు వృత్తం సర్వత్ర గోపనీయం సదా సతాం విశేషతో మహైశ్వర్య ప్రాకట్యభర భూమిషు. నారదుడు అంటున్నాడు, నేను ఇంతవరకు ఏమి వర్ణించానో అదంతా కూడా సర్వత్రా రహస్యముగా ఉంది, అక్కడ చెప్పడానికి వీల్లేదు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? తెలుసుకోక్కర్లేదు. అది అంటే అందరూ తెలుసుకునే వస్తువు కాదు. అది తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేరు. హృదయంలో అటువంటి ఆధారం లేకపోతే తెలుసుకోలేము. అప్రాకృత వస్తువు, ప్రాకృత బుద్ధి వస్తుంది మనకి. మనకున్న ఆలోచనతో కూడా ప్రాపంచిక ఆలోచన కాబట్టి అటువంటి ఆలోచనలు వస్తాయి. రాధాకృష్ణ చెప్పిన వెంటనే మనకి సామాన్యుడు ఒక ప్రేమికురాలు వెంటనే మనకి హార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. వెంటనే మనకి దానివల్ల అపరాధం కలుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అటువంటి స్థితి ఉన్నవాళ్ళు చెప్పాలి. నారద మహర్షి ముందు చూశాడు కదా ఆయన్ని, కవకం వైకుంఠంలో చూశాడు, మరి అక్కడ చెప్పలేదు. నేను స్థానం కూడా ఉండాలి, దేశము కాలము పాత్ర మూడు ఉండాలన్నమాట. అప్పుడే అది బయటకు అవుతుంది. కాబట్టి నా భక్తాయ దాతవ్యమని చెప్పి ఆ పార్వతికి శివుడు ఈ భగవద్గీతలను చెబుతూ ఉంటాడు. చెబుతూ అన్నట్ట ఇది ఎవరు చెప్పకూడదు. గీతలో భగవంతుడు చెప్పాడు, భగవంతుడు ఎందుకు విశ్వాసం లేని వాళ్ళు ఇది చెప్పకూడదు. చెబితే ఏమిటి తెలుసుకోలేరు వాళ్ళు. అందుకనే మన యొక్క శాస్త్రాలన్నీ కూడా ఎప్పుడైతే గ్రంథములుగా పుస్తకం రూపంలో వచ్చాయో అనధికార వ్యక్తులు వాటిని చదివి వ్యాఖ్యానంతో వక్రీకరించి మనలోనే మనసులో వాళ్ళు అపరాధం చేయిస్తున్నారు. మనకా తెలుసుకోము, చదువుకుని వాళ్ళు చెప్పలేదు అనుకుంటాం. ఇవన్నీ కూడా మన పారమార్థిక గ్రంథాన్ని కూడా గురువు దగ్గర మనం వినాలి, చదువు దగ్గర వినాలి. పాడించిన మనం తెలుసుకోలేము. మనం నేర్చుకుని చదువుకున్నామంటే మనకి లోపల భావం తేడా వస్తుంది. దాంతో మనం ఇంకా భగవద్ విముఖులు అవుతాం తప్ప ఆ వస్తువుని పొందలేము. అందుకని ఇది ఎక్కడా దీన్ని చెప్పకూడదు అంటున్నాడు. నేను ఇంతవరకు ఏం చెప్పానో అది సర్వత్రా అనిచోట్ల రహస్యంగా ఉంచాలి. అన్ని చోట్ల ఎక్కడ చెప్పని వీలేదు, అక్కడ అన్ని చోట్ల రహస్యంగా ఉంచాలి.
విశేషముగా ఏ స్థానమున పరమ ఐశ్వర్య రాశి ప్రకటితమో, విశేషంగా భగవంతుడు ఎక్కడైతే ఐశ్వర్యముతో ఉంటాడో అసలు అక్కడ చెప్పకూడదు, అక్కడ అసలు చెప్పకూడదు. ఆ స్థానమును మిగులు గోపనీయంగా ఉంచాలి. దాన్ని బాగా ఇంకో 4 గుట్లేసి దాన్ని కప్పెట్టారు, తెలవకుండా చేయాలన్నమాట. వెల్ ప్యాక్డ్ అవ్వాలి, చెప్పకూడదు, బయట చూపించకూడదు. ఇది నారద మహర్షి యొక్క ఆదేశం. అతస్తదానీ వైకుంఠే నమయాతే ప్రకాశితం, అది పదే వస్తుంది. పరం తద్భావ మాధుర్య లోలితో అత్రావదం కియత్, అందులకే నేను ఇతపూర్వము శ్రీ వైకుంఠమున ఈ రహస్యం వ్యక్తము చేయలేదు. అంతకుముందులో నారద కనపడ్డాడుగా, తోటలో ఉంటుంటే అడిగాడు, ఏమయ్య వైకుంఠం వచ్చాను, ఇక్కడ విగద ఎస్య కుంఠ, ఇక్కడ కుంటి ధర్మాలేం లేవు, ఆకలి దప్పికలు, దుఃఖము, శీతము, చలి, వేడి ఇవి అక్కడ ఉండవు. మరి లేనప్పుడు నీకు ఎందుకు దుఃఖం వస్తుంది చెప్పి అక్కడ అడిగాడు. అక్కడ ఈ విషయం చెప్పలే, అక్కడేదో పక్కనేదో అయోధ్య సాగితే అయోధ్య ఉంది, దాన్ని దాటితే మధురం ఉంది, అది చెప్పాడు తప్ప ఈ గోలోకం గురించి నేను చెప్పలేదు. కాబట్టి నేను కూడా చెప్పలేదు కదా, పూర్వం కూడా నేను నీకు చెప్పలేదు. కేవలము నీ యొక్క భావ మాధుర్యమునకు చెంచలుడునై ఈ విషయమును కొలదిగా వర్ణన చేస్తుంది. కేవలం నీలో ఉండే భావము, దాని తగిన వస్తువు కాబట్టి. దుకాణాల్లో కూడా అది మనం చూపిస్తాడు, చూపించిన తర్వాత ఇంకా మీరు కన్నా అందులో ఇంకా మంచి క్వాలిటీ కావాలని చెప్పి లోపల నిజంగా కోరుకుందనుకోండి, అప్పుడు పక్కన ఏమో లేకుండా చూసి ఆ చూపించేవాడు అడ్రస్ చెప్తాడు. అంతేనా? ఇప్పుడు అనుభవానికి వచ్చినప్పుడైనా మీకు అలాగే ఇక్కడ నారదులు కూడా అక్కడ ఎవరు లేకుండా చూసి ఆ గొప్ప మాట ఎక్కడైనా రెండు వస్తువు పొందుతాడో దాని యొక్క గొప్పతనము ఆచూకీ చెబుతున్నాడు. కాబట్టి దీన్ని రహస్యముగా ఉంచాలి. అది ఎక్కడైతే ఐశ్వర్యం కూడా అసలు అక్కడ చెప్పకూడదు. కానీ నీ యొక్క ఆ ఇంట్రెస్ట్ ఎందుకు, భావ మాధుర్యం ఏదైతే ఉందో నీకు లాలస, దాన్ని చూచి చెంచుడై కొంచెం కొంచెం చెప్పాను, శాంపిల్ అనమాట. నచ్చితే తెలుసుకో. స్వస్యోద్ధవస్య దేప్యేష కృత్వాహం శపథం భృవే దుస్సాధ్యం తత్పదం హ్యత్ర తత్సాధనమపి ధ్రువం. గోపకుమార, నేను నా యొక్క ఉద్ధముని యొక్క నీ యొక్క శపథము చేసి చెబుతున్నాను. మన ముగ్గురు మీద ఉంటున్నాడు నారద మహర్షి, ఉద్ధవుడి మీద, నాడు తన మీద, గోపకుమారుడి మీద చెబుతున్నా. ఏమిటా? ఈ స్థలమున నివసించుట వలన ఆ గోలోక ప్రాప్తి దుర్లభమగును. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నీకు ఆ వస్తువు దొరకదు. ఏది కావాలనుకుంటున్నావో అది దొరకదు. ఎక్కడ ఉంటే? ద్వారకలో ఉంటే దొరకదు. ఈ స్థలంలో నివసం నీకు ఆ గోలోక ప్రాప్తి దుర్లభము, మరియు దాని సాధన కూడా దుస్సాధ్యం. సాధన కూడా చేయలేవు. అక్కడ సాధనకు కూడా మనకి ప్రదేశం, అటువంటి ప్రదేశం ఉండాలి. అక్కడ భావినేమీ రాదు. సాంగత్యం అటువంటిదే ఉండాలి, స్థలం అటువంటిదే ఉండాలి, మన చెప్పేటటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి. అప్పుడే కాస్త కోస్త మన యొక్క మనస్సు చేయడం కోసం ప్రయత్నిస్తుంది. అంతేనా? ఇక్కడ కూర్చొని చదువుతున్నాం భగవద్గీత మధ్యాహ్నం, అదే మీ ఇంటికి చదవండి. ఎన్ని రోజులు చదవగలుగుతారు? దురస్తులు లేకపోతే ఏవో వస్తాయి, ఎవడో పలకరిస్తాడు, విసుగుచ్చి మానేస్తారు. అంతే 2 రోజులు 3 రోజులు ఇంకా చూస్తుంది, ఇంకా చేస్తాం మన వల్ల సాగదు. సాగతిస్తే ఏం సాగుతాయి? ప్రదేశం కూడా మనకు అవసరం అన్నమాట. కాబట్టి ఆ సాధన చేయని ప్రదేశం కూడా అది అనువు కాదు, సాధన కూడా చేయలేము. ఇది ధ్రువ సత్యం అని తెలుసుకో, 100కి 100 సత్యం అని చెప్పి తెలుసుకోండి. కింతు ఉపదేశం హితమేకమేతం, అలాంటి నిరాశ చెందొద్దు. కింతోపదేశం హితమేకమేతం మత్త శృణు శ్రీ పురుషోత్తమాఖ్యం క్షేత్రం తదత్రాపి విభాత్య ధూరే పూర్వం తయా యద్భువి దృష్టమస్తి. అయినను నీవు నా హితోపదేశమును ఒక దానిని వినువు. చూడడం తప్పులేదు కదా, ఒకసారి చూద్దాం ఏమవుతుందో. అవుతుందో అవదో చూద్దాం. ఏమిటిది?
నీ యొక్క హితమునకు నేను హితముల కోసం నేను ఒక ఉపదేశం ఇస్తున్నాను వినమన్నాడు. ఈ ద్వారకాపురమునకు అనతి దూరమున శ్రీ పురుషోత్తమ క్షేత్రం విరాజమానమగుతున్నది. అక్కడ ఉంది గురి పురుషోత్తమ క్షేత్రం. పురుషోత్తముడు ఎవడు? జగన్నాథ స్వామి. ఇక్కడైతే అక్కడ ఉన్నాడనమాట. ఇక్కడ ద్వారకకి అనతి దూరంలోనే కొంచెం దగ్గరగానే పురుషోత్తమ క్షేత్రం ఉంది. అక్కడ విరాజమానం అవుతోంది. పూర్వము నీవు పృథివీ యందు దర్శించిన విధముగానే ఇతరులు కూడా దర్శిస్తావు. అక్కడ వెళ్ళు. పూర్వం నువ్వు భూలోకంలో దర్శించే ఒరిస్సా క్షేత్రం సముద్ర తీరాన్ని ఉందే, నీలాచల క్షేత్రం, జగన్నాథ పర్వత సుభద్రుడు. ఆ విధంగా ఇక్కడ కూడా చూడగలుగుతావు. దర్శనం చేస్తుంది అక్కడ చేసుకో. అక్కడ వెళ్ళమన్నాడు అనమాట. దర్శనం చేసుకో. తస్మిన్ సుభద్రా బలరామ సంయుత స్థవం వై వినోదం పురుషోత్తమో భజేత్ చక్రే స గోవర్ధన బృందకాటవీ కళిందాజాతీర భువి స్వయం హియం. ఆ పురుషోత్తముడు శ్రీ సుభద్ర బలరాములతో అతడ ఏ ఏ వినోదముగు క్రీడలను చేయుచుండునో ఇతడును ఆ విధముగానే వినోద క్రీడలను చేయుచుండును. ఇక్కడైతే కాస్త రూపం ఒక రకంగా, అక్కడ రూపం ఇంకా చాలా అందంగా ఉంటుంది అనమాట. అక్కడ బలరాముడు, సుభద్ర, కృష్ణుడు, జగన్నాథుడు ముగ్గురు ఉంటారు. సుభద్ర ఎవరు? ఆ విధమైన క్రీడ కూడా చేస్తూ ఉంటాడు. ఆ పురుషోత్తముడు స్వయముగా గోవర్ధనము, బృందావనము, యమునా తీరములందు ఏ ఏ క్రీడను చేయుచుండెనో అటు నర్మ క్రీడలన్నింటినీ ప్రకటించుచుండును. అవన్నీ ఉంటాయి. అవి కూడా కావాల్సిన ఇప్పుడు ఆ లీల కావాలి. ఇప్పుడు చూడకపోయిన గోవర్ధన పర్వతం అక్కడ ఉంటుంది స్వయముగా. బృందావనం తిరుగుతూ ఉంటాడు. యమునా నది కూడా తీరంలో ఆయన విహరిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటాడు. సర్వావతారైక నిధాన రూప స్తత్తచ్చరిత్రాణి చ సంతనోతి యస్మై చ రోచేత యదస్య రూపం భక్తాయ తస్మై ఖలు దర్శయేత్తత్. ఆ పురుషోత్తమ క్షేత్రమున సర్వావతారములకు ఒకే ఒక్క నిధాన స్వరూపుడగు ఆ పురుషోత్తముడు సమస్త అవతారముల యొక్క లీలా వైభవమును ప్రకటించుచుండును. ఆయన ఎవరిదైనా పురుషోత్తముడు. ఆ పురుషోత్తమ క్షేత్రములో సర్వ అవతారములకు ఒకే ఒక్క నిధాన స్వరూపుడు. నిధానం అంటే మూలం. అన్ని అవతారాలకి మూలం ఆయన ఉండేటువంటి చోటు ఖని. ఆ పురుషోత్తముడు సమస్త అవతారముల యొక్క లీలా వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అన్నీ ఉంటాయి కాబట్టి ఆ వధనుసరించి అన్ని లీలలు చూపిస్తూ ఉంటాడు. చైతన్య మహాప్రభువు కూడా అన్ని అవతారములు ఆయన వచ్చాయి అన్నమాట. ద్వాపరయుగములో కృష్ణుడు వచ్చినప్పుడు అన్ని అవతారాలు కూడా ఏ విధంగా కృష్ణుడు ఆశ్రయించుకుని ఉన్నాయో ఆ విధంగా మహాప్రభు వచ్చినప్పుడు కూడా అన్ని అవతారాలు ఆయన ఆశ్రయించుకుని ఉన్నాయి. అందుకని ఆయన వరాహ రూపాన్ని చూపించాడు, నరసింహస్వామి రూపాన్ని చూపించారు. ఏ భక్తుడు ఏ భగవంతుడు యొక్క మూర్తిని ఉపాసిస్తూ ఉండేవాడో ఆ భక్తుడి యొక్క తృప్తి కోసం వచ్చే భగవంతుడు ఆ రూపాన్ని వాడు చూపిస్తూ ఉండేవాడు. వాడికి ఆనందం అది. వాడి భక్తుడికి ఆనందం కూడా భగవంతుడు ఇవ్వదు అన్నమాట. కాబట్టి ఆయన సమస్త అవతారముల యొక్క లీలా వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఏ భక్తుడు అతను ఏ స్వరూపం దర్శింపనభిలషించునో అతడు కూడా ఆ భక్తులకు ఆ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఈ యథామాం ప్రపద్యంతే తాము సదైవ భజామ్యహం. ఏ భక్తుడు ఏ విధముగా భగవంతు రూపాన్ని చూడాలని కొనుక్కుంటూ ఉంటాడో వాళ్ళకి ఆ విధముగా తన రూపాన్ని చూపిస్తాడు ఒక్క శ్రీకృష్ణ మాత్రమే. కాబట్టి అక్కడ వెళ్ళమని చెప్పి నారద మహర్షి గోపకుమారుడు కాస్త సూచన ఇస్తున్నాడు. ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. ఈ పురుషోత్తమ క్షేత్రము బృందావనం ఒకటో ఉన్నదో కాదో మనం తర్వాత తెలుసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.